నెక్స్ట్ మనం కడప వెళ్దాం. కడపలో మా ప్రతినిధి యూసఫ్ మనకు అందుబాటులో ఉన్నారు. కడపకు సంబంధించి కడప జిల్లాలో భూమాఫియా చెలరేగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక కడప ఖాళీ బద్వేల్ బస్తీ అనే రాతలపై స్థలాల కొనుగోలు జరిగినటువంటి పరిస్థితి. ఇక జిల్లా వ్యాప్తంగా ఆసక్తి చూపినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కలకలం రేపుతున్నటువంటి మాఫియా నేపథ్యంలో అక్కడ ఒక సెంటు భూమి లక్షల్లో పలకడంతో రెవెన్యూ శాఖ ప్రధానంగా అధికారులు కుమ్మక్కైనటువంటి పరిస్థితి. ఇలాంటి ఒక మాఫియాకు తెరలేపరన్నటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి. యూసఫ్. థ్యాంక్ యూ రాజశేఖర్. కడప జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గంలో దాదాపు అక్కడ ఉన్నటువంటి భూమి ఒక సెంటు కూడా లక్షలకు పైన ఖరీదు చేస్తున్నటువంటి నేపథ్యం. ఇదే వ్యవహారంలో పూర్తిగా ప్రభుత్వ భూమి ఇక్కడ చాలా ఎకరాలు, వందల సంబంధించినటువంటి ఎకరాలు భూమి ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని అన్నింటిని కూడా కబ్జాకోరులు తమ ఆధీనంలోకి తెచ్చుకొని వాటికి నకిలీ రికార్డులను సృష్టించి మరి అమ్మకాలు కొనసాగిస్తా ఉన్నారు. దీనిపై రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా నిద్రమత్తులో జో ఆడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. దాదాపు బద్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటి వరకు కబ్జాలు నిర్వహించినటువంటి పరిస్థితులపై కఠినమైనటువంటి ఆంక్షలు తీసుకునేందుకు అధికారులు వెనుకంజ వేస్తా ఉన్నారు. ఏకంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఓ స్థలాన్ని ఇటుకల బట్టి వ్యవహారంగా 1815 సర్వే నంబర్ పొలంలో ఈ యొక్క స్థలాన్ని దాదాపు ఎకరాలకు సంబంధించిన స్థలానికి పూర్తిగా రెవెన్యూ శాఖ ఎన్ఓసి ఇచ్చింది. ఈ ఎన్ఓసి ఎలా ఇచ్చింది అని చెప్పేసి స్థానికులంతా మండిపడతా ఉన్నారు. ఇటీవల కాలంలో పేదలు ఇక్కడ గుడిసెలు వేసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగించినటువంటి నేపథ్యంలో నిన్న మొన్న కూడా పూర్తిగా ఇక్కడ ఏదైతే పేదలకు గుడిసెలు ఉన్నాయో అన్నిటికీ కూడా డిప్ అంటించి అధికారులు పూర్తిగా వైదొలిగించారు. పేదలు నివసించేందుకు స్థలాలను అడుగుతున్నటువంటి నేపథ్యంలో వారికి ఆ స్థలాలను కేటాయించకుండా కబ్జాకోరుల చేతుల్లో ఎకరాల కొద్ది స్థలాలు తీసుకువెళ్లి అధికార యంత్రాంగం పెడుతుందని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆరోపణలు గుప్పిస్తా ఉన్నారు. దీనిపై ఇప్పటి వరకు ప్రభుత్వం కూడా నిర్లక్ష్యపు ధోరణి వ్యవహరిస్తా ఉంది. ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి. కబ్జాకోరులు ఇక బరి తెగించారు. అధికార పార్టీకి చెందిన వారు కావచ్చు, ప్రతిపక్షానికి చెందిన వారు కావచ్చు, ఇద్దరు కూడా కుమ్మకవుతా ఉన్నారు. స్థలాలు కనపడితే చాలు వాటిని ఆక్యుపై చేయడము, వాటికి ఒక రికార్డును సృష్టించడం, దాన్ని అమ్మకాలకు పెట్టడం. ఇదే తంతు బద్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా చాలా ఎక్కువగా కొనసాగుతా ఉంది. ఇవాళ చూసినట్లయితే మనము రాజంపేట నియోజకవర్గానికి సంబంధించి ఒంటిమిట్ట ప్రాంతంలో కూడా ఒక కుటుంబానికి సంబంధించిన భూమిని ఆన్లైన్ లో మోసం జరగడంతో ఆ కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకుంది. అంటే జిల్లా వ్యాప్తంగా కూడా రెవెన్యూ యంత్రాంగం రికార్డుల మాయాజాలంలో ముందంజలో ఉంది అని చెప్పేసి పలువురు పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ఆరోపిస్తా ఉన్నారు. వామపక్ష నాయకులు అయితే వికలాంగులు నివసించడానికి 10 నుండి 15 గుడిసెలు వేసుకున్నటువంటి సందర్భంలో బద్వేల్ రెవెన్యూ యంత్రాంగం మొత్తం అక్కడికి వెళ్లి వాటిని బుల్డోజర్లతో కూలదోయడమే కాక నిప్పంటించి వాటన్నిటిని కూడా ఖననం చేశారు. అంటే ఇటుకల బట్టి వేసుకునేందుకు వందల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఎకరాలకు సంబంధించిన భూమికి ఎన్ఓసి ఇచ్చిన అధికారులు కేవలం ప్రభుత్వం పేదలు నివసించేందుకు గుడిసెలు వేసుకుంటే వికలాంగులు వేసుకున్నటువంటి సందర్భంలో వాటిని తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. వీటన్నిటికి కూడా రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్తాం. రెవెన్యూ యంత్రాంగంలో ఇప్పటి వరకు ఎందుకు మీరు ఆంక్షలు తీసుకోవడం లేదు? ఆర్ఐ స్థాయి నుంచి విఆర్ఓ స్థాయి నుంచి విఆర్ఏ వీరందరూ కూడా ఎంఆర్ఓ స్థాయి వరకు అధికారులు లక్షల రూపాయలు ఇక్కడ నుంచి కబ్జాకోరుల వద్ద నుండి చేతులు మారుతా ఉన్నాయి. వీరందరూ ప్రమేయం ఉంది. వీరిపై ఏసీబీ కూడా కన్నెత్తి చూడడం లేదు. దీని వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? ఆ దొంగ రికార్డును సృష్టించిన కబ్జాకోరులు ఎవరైతే ఉన్నారో వారు నాకు చక్కగా సబ్ రిజిస్టర్ ఆఫీస్ కు వెళ్ళడం, అక్కడ ఆ భూమిని కన్వర్షన్ చేసి అమ్మకాలు కొనసాగించడం, పూర్తి తంతు ఇదే కొనసాగుతా ఉంది. ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడతా ఉన్నారు. ప్రభుత్వ భూములకు రక్షణ లేదు. ఈ తంతు ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది? పేదలకు సెంటు 2 సెంట్లు స్థలం అడిగినప్పుడు కేటాయించకుండా ఈ విధంగా ఎకరాల కొద్ది స్థలాలను ఆక్యుపై చేస్తా ఉంటే అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదనేటువంటి ప్రశ్న అయితే ఉత్పన్నం అవుతా ఉంది. బద్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది రాజశేఖర్. రైట్ యూసఫ్. ఒకటి అంటే రాజకీయ నేతల ప్రోద్బలంతోనే అక్కడ భూకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో పూర్తి స్థాయిలో సెటిల్మెంట్లు జరుగుతున్నాయి. భూమి సెటిల్మెంట్లో రాజకీయ నేతల పాత్ర, దానికి సంబంధించి ఎవరో నేతలు ఏమన్నా మనకు తెలిసినటువంటి పరిస్థితి కనిపిస్తుందా? దానికి సంబంధించి ఏదో ఇంతవరకు ఫిర్యాదులు అందినటువంటి పరిస్థితి రెవెన్యూ శాఖ ఏమైనా ఉన్నాయా? పూర్తి స్థాయిలో బద్వేలు, రాజంపేట 2 నియోజకవర్గాలకు సంబంధించి వందల ఫిర్యాదులు డైరెక్ట్ సీఎంఓ కార్యాలయానికి చేరాయి. దాంతో పాటు ఆర్డీఓ కార్యాలయం కావచ్చు, జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కావచ్చు, వందల మంది బాధితులు వారి యొక్క ఫిర్యాదులను రూపంలో వారి యొక్క బాధలను మొరపెట్టుకున్నారు. అయినప్పటికీ కూడా కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, అధికార పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, వీరందరూ కూడా పూర్తిగా కుమ్మక్కయ్యి ఎవరైతే కంప్లైంట్లు ఇవ్వడానికి వెళ్తారో వారిపై దాడులు చేయడం, వారిని కట్టడి చేయడంతో పాటు పోలీస్ స్టేషన్లకు కూడా బాధితులు వెళ్ళలేనటువంటి పరిస్థితిని ఏర్పాటు చేశారు. ఉన్నటువంటి భూములంతా అమ్ముకోవడము, లక్షల కొద్ది కొల్లగొడతా ఉన్నారు. దాదాపు ప్రభుత్వం రానంత వరకు ఆటోల్లో, రిక్షాల్లో తిరిగినటువంటి నాయకులు ఇవాళ బెంజ్ కార్లలో తిరుగుతూ ఇక్కడ వారి యొక్క జల్సాలకు
పురిగొల్పుతూ ఉన్నారు. గ్యాంగులను మెయింటైన్ చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్క గ్యాంగ్ కు ఒక 20 నుంచి 30 మంది ఉండేలాగా మెయింటెనెన్స్ కొనసాగుతా ఉంది. వారందరికి కూడా మద్యానికి కావచ్చు, వారి బిర్యానీలకు కావచ్చు, వారి యొక్క అనుచర వర్గానికి ఈ భూములు అమ్మినటువంటి లెక్కలు వచ్చినటువంటి లెక్కలతో జల్సాలకు వారి యొక్క వ్యవహారం కొనసాగుతా ఉంది. పోలీస్ శాఖ కూడా వీరిపై నిఘా ఉంచడంలో వైఫల్యం చెందింది. ఈ కబ్జాకోరులపై నిఘా ఉంచాల్సినటువంటి రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా ఆ రెవెన్యూ యంత్రాంగమే కంచె చేను వేసినట్టు ఆ కంచె కాపులా ఉండాల్సినటువంటి అధికారులు కూడా ఇవాళ కోట్ల రూపాయలకు పడగలెత్తారు. వీరందరిపై కూడా సిబిఐ, ఏసీబీ అధికారులు ఖచ్చితంగా దాడులు జరపాలి. ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వారి భాగవతానికి బయటికి తీవాలి. ఒక్కొక్కరికి 10 నుంచి 15 అపార్ట్మెంట్లలో విల్లాస్ ఉన్నాయి. ఇవన్నీ ఎలా సంపాదించారు? ఆర్ఎస్ స్థాయి అధికారులకు అంతంత స్థాయి మొత్తంలో డబ్బులు ఏ విధంగా అందాయి? భూములు అమ్మకుంటే వీరు ఏ విధంగా సంపాదించారన్నటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పాలని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు నిలదీస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో గబ్బు వ్యవహారంగా ఈ పంచాయతీ అంతా కొనసాగుతా ఉంది. ఎన్నికల్లో ఎంత ప్రభావం చూపబోతా ఉంది. కబ్జాకోరులు కూడా ఎన్నికల్లో ఆ డబ్బును వేచించేందుకు సిద్ధపడతా ఉన్నారు. మళ్ళీ ఈసారి మేము స్థానికంగా ఎమ్మెల్యేని గెలిపించుకుంటే రానున్న రోజుల్లో మరింత భూమిని కబ్జా చేయొచ్చు, దాన్ని అమ్మొచ్చు అని చెప్పేసి ఇప్పటికే వ్యూహాలు కూడా రచిస్తా ఉన్నారు రాజశేఖర్.